ఎవరో నాకు వాట్సాప్లో ఈ సమీక్షను పంపారు. దమ్మున్నవాడికి పదవి లేదు, పదవి ఉన్నవాడికి దమ్ము లేదు, పదవి ఉండి దమ్మున్నవాడికి సపోర్ట్ లేదు. ఇది మన దేశపు దౌర్భాగ్యం. ఇప్పుడు కనుక మోడీని సపోర్ట్ చేయకపోతే ఈ దేశాన్ని మార్చడం మన తరం కాదు కదా, మన తర్వాత తరం కూడా కాదు. నవంబర్ 8 తర్వాత చాలా మంది చాలా కాలం పాటు ఈ మాటే అనుకున్నారు. క్రమంగా ఈ మాట బలహీనపడి ఇలా వాట్సాప్లో వాపోవలసిన అగత్యం ఏర్పడింది. కారణం, ఈ దేశంలో కనీసం 60% మందికి నల్ల డబ్బు, పరాయి దేశపు దొంగ నోట్లు వంటివి తెలియవలసిన దశలో వారు జీవించడం లేదు కనుక. తెల్లారులేస్తే కందిపప్పు, బియ్యం, నూనె, కూరలు, అనారోగ్యానికి మందులు ఇలాంటి దైనందిన అవసరాలు తీర్చుకోవడమే వారికి తెలుసు కనుక. ఇప్పుడు ఎవరో తమను ఎక్కడి నుంచో దోచుకుంటున్నారని, ఇలా నోట్లను అదుపులో పెట్టడం వల్ల తమకు మేలు జరుగుతుందని వారు విన్నారు, నమ్మారు. లంబసింగిలో ఎర్రప్పటికి, మర్రివలసలో చిన్నపడాలకి ఇంతకంటే ఏమీ తెలియదు. వెనకటి గిరీశం బండివాడికి రాజకీయాల మీద 2 గంటలు లెక్చర్ ఇస్తే అంతా విని, అయితే బాబు మా ఊరు హెడ్ కానిస్టేబుల్ని ఎప్పుడు బదిలీ చేస్తారు అని అడిగిరట్ట. ఎర్రప్పడు, చిన్నపడాల ఆ కోవకు చెందినవారు. నవంబర్ 8 తర్వాత వీళ్ళకి ఎవరో చెప్పుంటారు, రే మోడీ గారు చేసిన పని వల్ల మీకు లాభం కలుగుతుందిరా అని. పోని బాబు అంతే సానా అనుకుని బ్యాంకుల ముందు వారు బారులు తీర్చారు. వారాలు గడిచిపోయాక ఎప్పుడొత్తది బాబు ఈ లాభం, ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చినది అని అడిగారు. క్రమంగా పేదవాడు విశ్వాసానికి నీరీలు పడే స్థితి వచ్చింది. ఇది ఒక పార్శ్వం. ఆలోచన ప్రకారమే రిజర్వ్ బ్యాంక్ కొత్త నోట్లను విడుదల చేస్తుండగా ఒక రాష్ట్రం ప్రధాన కార్యదర్శి రాత్రే 30 లక్షల కొత్త నోట్లను రిజర్వ్ బ్యాంకు నుంచే సరాసరి తన గల్లాపెట్టికి రవాణా చేయగా, అతని కొడుకు 5 కిలోల బంగారాన్ని, మరికొన్ని లక్షల కొత్త నోట్లని దోచుకోగా, వెంకటేశ్వర స్వామి శిరలో కంకణం కట్టుకున్న టీటీడీ బోర్డు సభ్యులు దైవభక్తులు తలతన్నినట్టు పెద్ద నామాలు, జరి ఉత్తరయం ధరించి ప్రజలకు ఉపయోగపడాల్సిన కోట్ల సొమ్ముని 24 కోట్ల కొత్త నోట్లు, 50 కిలోల బంగారం దోచుకుంటూ ఉండగా, ఎక్సైజ్ కమిషనర్లు, హవాలా వ్యాపారులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్లు గడ్డి కరుస్తుండగా, మాయమైన కోట్ల సొమ్ము క్యూల్లో నిలబడిన పెద్ద గదిలి కూలీకి ఎలా ఉంటుంది? ఇంతకాలం నేలబారు మనిషికి చేరాల్సిన ప్రయోజనం ఎన్ని రకాల, ఎంత పెద్ద పదవుల్లో ఉన్న గుంటనక్కల పాలవుతోందో క్రమంగా తెలియవస్తోంది. అయితే అవినీతి, అక్రమ చర్యలు కారణంగా ఈ దేశపు వాయుసేన శాఖ అధిపతి త్యాగి, టీటీడీ బోర్డు సభ్యులు, ఒక రాష్ట్రం చీఫ్ సెక్రటరీ, బ్యాంకు సీనియర్ ఆఫీసర్లు బారులు తీర్చి జైలుకెళ్తున్నారు. ఇది 70 ఏళ్ల భారతీయ చరిత్రలో గుండెలు తీసిన దొంగల్ని గుండె బలం గల ఒక వ్యవస్థ వీధిని పెట్టడం అనూహ్యమైన పరిణామం. అయితే ఏ విధంగా ఇది మామూలు మనిషికి ఉపయోగిస్తుంది? ఏనాడు రోడ్డు మీద మనిషిని పట్టించుకోకుండా 22 రకాల కుంభకోణాల్లో శాస్త్రయుక్తంగా దేశాన్ని దోచుకున్న ఒకప్పటి రాజకీయ పార్టీ, మిగతా పార్టీలు హఠాత్తుగా నేలబారు మనిషి కష్టాలను ఎత్తుకెత్తుకుని 22 రోజులు పార్లమెంటు సభలను మంటగలిపారు. ఓ చీఫ్ సెక్రటరీ కొడుకు సాక్ష్యాలతో పట్టుబడగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇది ప్రభుత్వం కక్ష సాధింపు అంటున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనీ విని ఎరగని రీతిలో ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఇలాంటి చర్యను విజయవంతంగా సాధించలేకపోయిందని తెలిసి కూడా అతి శక్తివంతమైన పెద్ద పదవుల్లో ఉన్న దోపిడీదారులను తట్టుకుని రొంకిలి గుండు ముత్తడు, భూసాయి వలస చెల్లమ్మలకు ఈ మేలు జరగడానికి 46 రోజులు సరిపోతాయా? ఏమైనా 46 రోజుల తర్వాత వాట్సాప్లో ఇలాంటి గొంతు వినిపించడం విశేషం. కానీ రోజులు గడిచే కొద్దీ వేళ మించిపోతోంది. మన చేతిలో, మన దేశంలో 2016లోనూ 1889లోనూ కన్యాశుల్కం బండివాళ్లు చాలా మంది ఉన్నారు. వారికి ఊర్జిత పటేల్ కుప్పిగెంతులు తెలియదు, మోడీ గారు దమ్ము తెలియదు, తెల్లారులేస్తే ఉల్లిపాయను కొనుక్కునే సొమ్ము మాత్రమే తెలుసు. నగదురాయిత లావాదేవీలు చదువుకున్న నాలాంటి వాడికే చికాకు పరిచే సౌకర్యాలు. నగదంటే అర్థం తెలియని కోట్లాది మంది దేశంలో ఉన్నారు. దేశం అంటే మట్టి కాదో అన్నాడు మహాకవి. మోడీ గారికి ఇది ఉవాచగా కాక హెచ్చరికగా తెలుగు మంత్రులు చెప్పాల్సిన క్షణాలు వచ్చేసి